సో లాస్ట్ టైం మనం చేసిన వీడియోలో అంటే ఈ రేషన్ కార్డు గురించి కానీ అలాగే ఈ ఉచిత గ్యాస్ సంబంధించి అంటే 500K గ్యాస్ ఇస్తుందని చెప్పాను కదా కాంగ్రెస్ గవర్నమెంట్. దీనికి సంబంధించి వీడియోల కింద కొంతమంది కామెంట్ చేశారు. అందులో కొంతమంది డౌట్ అడిగారు, కొంతమంది కొన్ని ఇంట్రెస్ట్ కామెంట్ చేశారు. సో దానికి సంబంధించి ఈరోజు నేను రిప్లై ఇస్తాను. కొంతమందికి అయితే నేను అప్పుడే రిప్లై ఇచ్చాను, కాకపోతే ఏంటంటే ఇంకొంతమందికి సేమ్ డౌట్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది. సో డీటెయిల్స్లోకి వెళ్ళిన రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కొత్తగా వాళ్ళు చూస్తుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో ఒక లైక్ వేసుకోండి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఆ వీడియోని చూసేటప్పుడు దయచేసి మీకు వీలున్నప్పుడే వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత ఇక డౌట్స్ ఉన్నా లేదంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మొదటగా రేషన్ కార్డు గురించి కొన్ని డౌట్ అడిగారు. అందులో మొదటగా అడిగింది దారపు ప్రభాకర్ రెడ్డి గారు అడిగారు, ఆయన నేను ఏఏవై రేషన్ కార్డులో నుంచి అంటే అంత్యోదయ నియోజన రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ అయ్యి వేరే కార్డులో ఉన్నాను, మళ్ళీ నేను అందులో యాడ్ అవ్వడానికి అవుతుందని అడుగుతున్నారు. యాక్చువల్గా మీరు అంత్యోదయ నియోజన కార్డులో ఉండి స్ప్లిట్ అయ్యని చెప్తున్నారు. అంటే స్ప్లిట్ అవ్వడం అంటే మీకు ఆల్రెడీ కొత్త రేషన్ కార్డు వచ్చిందని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ అవ్వడానికి ఉండదండి. ఈ అంత్యోదయ అన్యోజన రేషన్ కార్డు ఎట్లా ఉంటుందంటే అంత్యోదయ అన్యోజన రేషన్ కార్డు అనేది ముఖ్యంగా విడోస్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే అంత్యోదయ అన్యోజన రేషన్ కార్డు అయితే ఎక్కువ ఇవ్వట్లేదు. సో ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ చూస్తారన్నమాట. అంటే ఒకవేళ కనుక ఫ్యామిలీలో 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులు అనుకుంటే కష్టం అవుతుంది. మీ ఏజ్ కనుక 18 సంవత్సరాలు కనుక దాటి ఉండి మీరు కనుక సపరేట్ అయ్యింటే అంటే మీరు సపరేట్ ఫ్యామిలీ అయ్యింటే మళ్ళీ మీరు కనుక అంత్యోదయ రేషన్ కార్డులో యాడ్ అవుతా అని అప్లికేషన్ పెడితే కనుక యాడ్ అవుతుంది. కాకపోతే అంత్యోదయ అన్యోజన కార్డు అని ఎగిరిపోతుంది, అంటే జనరల్ కింద NFSC కింద పడిపోతుంది. ఎవరైనా సరే అంత్యోదయ అన్యోజన కార్డులో యాడ్ అవ్వాలంటే యాడ్ అయ్యే వ్యక్తికి అమ్మాయి గానీ అబ్బాయి గానీ ఎవరైనా సరే 18 సంవత్సరాల లోపు ఉండాలి, మైనర్లు ఉండాలి. మైనర్లను మాత్రమే యాడ్ చేయడానికి ఉంటది. ఇప్పుడే అంత్యోదయ అన్యోజన కార్డు అనేది అలాగే ఉంటది. లేదనుకోండి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళని కనుక యాడ్ చేద్దామని మీరు యాడింగ్ పెట్టుకుంటే యాడ్ అవుతారు. కాకపోతే అంత్యోదయ అన్యోజన కార్డు వెళ్ళిపోయి NFSC కింద పడిపోతుంది, అంటే జనరల్ కార్డు కింద వెళ్ళిపోతుంది. సో విజయలక్ష్మి గారు అడుగుతున్నారు, ప్రెసెంట్ ఏవై కార్డు ఇవ్వట్లేదు అంట కదా సార్, అప్లికేషన్ కూడా ఎక్కడ దొరకడం లేదు, జిరాక్స్ సెంటర్ లో దొరకడం లేదు, ఎలా మరి అడుగుతున్నారు. ఈ అప్లికేషన్ అనేది ఏం లేదండి, దీనికి సపరేట్ అప్లికేషన్ ఏం ఉండదు. మీకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఆటోమేటిక్ గా మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ద్వారా అంత్యోదయ అన్యోజన కార్డు సంబంధించిన కోటా మిగిలి ఉంటే కనుక మీరు ఎలిజిబిలిటీ అయితే డైరెక్ట్ గా అందులో ఇస్తారు. సపరేట్ గా అప్లికేషన్ ఏమి ఉండదు. ఎప్పుడంటే వీడియో కనుక అయితే మీకు నార్మల్ రేషన్ కార్డు ఉండి మధ్యలో వీడియో కనుక అయితే గ్రామ పంచాయతీ ద్వారానో లేకపోతే ఈ NFSC డిపార్ట్మెంట్ ద్వారానో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి కొంతమందిని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేస్తారు అంత్యోదయ కార్డులోకి. సో మెయిన్ అయితే దీనికి సపరేట్ అప్లికేషన్ అనేది ఏమీ ఉండదు. ఉంటే స్టేట్ సెంట్రల్ అంతే, NFSC అండ్ స్టేట్ కార్డు ఉంటుంది. స్టేట్ కార్డు అయితే అంత్యోదయ కార్డు కింద రావడం కష్టమే, రాదు. ఆల్మోస్ట్ NFSC కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అంత్యోదయ కింద మారుతుంది. సో నెక్స్ట్ ఇంకో వ్యక్తి డౌట్ అడిగారు, అదేంటంటే వాళ్ళకి ఆల్రెడీ అంత్యోదయ అన్యోజన కార్డు ఉంది వాళ్ళ మదర్ పేరు మీద. వాళ్ళ మదర్ సడన్ గా చనిపోయింది, అంటే చనిపోయి 2 months అయింది. 2 months తర్వాత వాళ్ళ మదర్ పేరు రేషన్ కార్డు నుంచి వెళ్ళిపోయి మొత్తం ముగ్గురు ఉన్నటువంటి సభ్యులు, అంటే అంత ముందుకు ముగ్గురు ఉన్నటువంటి సభ్యుల్లో వాళ్ళ మదర్ చనిపోవడం వల్ల వాళ్ళిద్దరికి 12 కిలోలు వస్తుందని చెప్పేసి ఒక వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది అనమాట ఈ అంత్యోదయ అన్యోజన కార్డు గురించి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ అంత్యోదయ అన్యోజన కార్డు రూల్స్ ఎలా ఉంటాయంటే అంత్యోదయ అన్యోజన కార్డు కనుక డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అంటే ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వ్యక్తి మీద అయితే కార్డు ఇష్యూ చేస్తున్నామో ఆ వ్యక్తి లేడీ ఉంటారు ఆల్మోస్ట్, ఆ ఫ్యామిలీ కనుక ఆ లేడీ కుటుంబాన్ని పోషించే వ్యక్తి కనుక అయితే ఆమె కాకుండా ఇంకా ఎవరు కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉండొద్దు. 18 సంవత్సరాలు దాటిన మీన్స్ ఏంటంటే వాళ్ళు స్వయంగా సంపాదించుకునే ఉన్నట్టు అర్థం అనమాట. అంటే వాళ్ళకి ఆర్థిక భరోసా ఉన్నట్టు అనమాట. అర్థమైంది కదా, అంటే 18 సంవత్సరాలు నిన్న వ్యక్తి ఉన్నారంటే వాళ్ళు కుటుంబ బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నట్టు. సో అలాంటప్పుడు గవర్నమెంట్ బాధ్యత ఉండదు. సో అంత్యోదయ అన్యోజన కార్డు ఏంది, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇచ్చే కార్డు అనమాట అది. సో మీకు ఈ లేడీ కాబట్టి లేడీ ఒక్కతే పోషిస్తుంది కాబట్టి మిగతా పిల్లలు కాబట్టి అంత్యోదయ అన్యోజన కార్డు అని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక్కసారి అంత్యోదయ అన్యోజన కార్డు ఇచ్చిన తర్వాత పిల్లలు 18 సంవత్సరాలు దాటినా సరే మదర్ చనిపోకపోతే అది కంటిన్యూషన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క అంత్యోదయ అన్యోజన కార్డు ఎవరి పేరు మీద అవుతుందో ఆ వ్యక్తి కనుక మరణిస్తే ఆ మరణించిన ఆ వ్యక్తి యొక్క పేరు కనుక వెళ్ళిపోతే ఇప్పుడు అంత్యోదయ అన్యోజన కార్డు అనేది వెళ్ళిపోతుంది. ఆ టైంలో అంటే ఆ సమయంలో మిగిలిన కుటుంబ సభ్యుల యొక్క ఏజ్ 18 సంవత్సరాలు దాటి కనుక ఉంటే లేదా పెళ్లిళ్ళు అయిపోయి ఉంటే లేదా సపరేట్ ఫ్యామిలీ కనుక ఉంటే జనరల్ కార్డు కింద పడిపోతుంది వాళ్ళది. ఒకవేళ అంత్యోదయ అన్యోజన కార్డు ఉన్నటువంటి ఆ వ్యక్తి మరణించేటప్పుడు మిగిలిన సభ్యులు ఎవరైతే 18 సంవత్సరాలు నిండకుండా ఉంటారో అంటే దాటరో అప్పుడు మాత్రం అంత్యోదయ అన్యోజన కార్డు అనేది అలాగే కొనసాగుతుంది. సో అంతేకాదు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అట్లా కనుక ఉంటే ఫ్యామిలీకి గవర్నమెంట్ నుంచి కూడా ఒక 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా వస్తుంది అలాంటి సిచ్యువేషన్ లో, అంటే మైనస్ పిల్లలు ఉంటారు కాబట్టి. అంత్యోదయ అన్యోజన కార్డు కనుక మీకు ఉండుంటే మీరు కంటిన్యూ అవ్వండి, లేదంటే అల్ల నుంచి వెళ్తాము మళ్ళీ ఇంకోసారి యాడ్ అవుతాం అని మాత్రం చేయకండి. అంత్యోదయ అన్యోజన కార్డులో యాడ్ అవ్వాలంటే మాత్రం 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు కానీ సపరేట్ ఫ్యామిలీ అయిన వాళ్ళు మాత్రం కానీ యాడ్ అవ్వడానికి అప్లికేషన్ పెట్టకండి. పెట్టుకున్నారు అంటే ఉన్న కార్డు కూడా వెళ్ళిపోతుంది. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఈ వీడియోని చూడండి. చాలా మంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఉంది కదా, ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సంబంధించి మనం 900 కనుక గ్యాస్ సిలిండర్ ఉంటే ఈ 400 రూపాయలు మనకి ప్రభుత్వం మన అకౌంట్ లో వేస్తుంది అనుకుంటున్నారు. సో అలా కాదు. ఇక్కడ ఇప్పుడు కనుక మనము 900 రూపాయలు కట్టి గ్యాస్ డెలివరీ తీసేసుకుంటాం. మనకి గవర్నమెంట్ ఇచ్చిన గృహ చేతి ప్రకారం 500కి గ్యాస్ రావాలి, 400 రూపాయలు
మనం రిటర్న్ వాడాలి. అవి ఎప్పుడు పడతాయి తెలుసా? సో గవర్నమెంట్ మనకి ఇయ్యదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ 500 రూపాయలు పోను ఈ 400 రూపాయలని గవర్నమెంట్ అనేది ఆయిల్ కంపెనీకి ఇస్తుంది. మనకి ఇవ్వదు. అంటే మన కస్టమర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయదు. గవర్నమెంట్ మనకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుందని అనుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్ మన బ్యాంక్ అకౌంట్ కి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయదు. ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతుందో ఆయిల్ కంపెనీకి చెల్లిస్తుంది. ఆయిల్ కంపెనీస్ ఏం చేస్తాయి? వాళ్ళకి చెల్లించినటువంటి సబ్సిడీ అమౌంట్ ని వాళ్ళ కస్టమర్స్ కి, అంటే మనం కస్టమర్స్ కాబట్టి ఇండియన్ భారత్ హెచ్పి ఎవరైతే వాళ్ళ కస్టమర్ కి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీ అమౌంట్ వీళ్ళు మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఆ కంపెనీ ఆయిల్ కంపెనీ నుంచి మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే డైరెక్ట్ ప్రభుత్వం నుంచి మనకి రూపాయి రాదు. సో ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే ప్రభుత్వము ఆయిల్ కంపెనీస్ కి ఆ సబ్సిడీ అమౌంట్ చెల్లిస్తేనే మనకు పడుతుంది, లేకపోతే పడదు. ఇది మ్యాటర్. ప్రభుత్వము ఆయిల్ కంపెనీస్ కి ఆ సబ్సిడీ అమౌంట్ చెల్లిస్తేనే మనకు పడుతుంది, లేకపోతే పడదు. ఇది మ్యాటర్. చూసారు కదా. సో ఈ లాస్ట్ టైం మనం ఈ ఫ్రీ గ్యాస్ సంబంధించిన వీడియో సంబంధించిన క్లిప్ అండి. ఇది దాంట్లోనే ఉంది. ఎందుకు చూపించారంటే దానికి సంబంధించిన కొంతమంది కామెంట్లు ఇస్తారు. ఆ కామెంట్ చూడండి. సో లోహిత దోసపాటి గారు అడుగుతున్నారు 43, 46 అని. ఆ వీడియో కింద కామెంట్ చేశారు. అవును పడుతున్నాయి, నీకు రేవంత్ రెడ్డికి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి మాత్రమే పడుతున్నాయి అని చెప్పేసి కామెంట్ చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి నా చుట్టం కాదండి. నిజం చెప్పాలంటే నాకు కూడా ఏం పడట్లేదు. నాకు ఈ కేవైసీ కంప్లీట్ అయిపోయింది, నాకు కూడా అన్ని కరెక్ట్ ఉన్నాయి, నాకు కూడా సెంట్రల్ సబ్సిడీ పడుతుంది. కానీ ఈ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఏం పడట్లేదు. మీరు చూసేటప్పుడు వీడియో ఒకసారి క్లారిటీ చూడండి. ఏదైనా ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఇస్తే ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఏం అవసరము? గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి ఇస్తారు. వాళ్ళకి ఎవరు ఇవ్వనప్పుడు వాళ్ళు మనకి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? రేవంత్ రెడ్డి పడుతున్నట్టు మరి రేవంత్ రెడ్డి అడగండి, మరి పడుతున్నాయి లేదు. నెక్స్ట్ కాశీనాథ్ గారు కామెంట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి సబ్సిడీ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుండి సబ్సిడీ రావట్లేదు అడుగుతున్నారు. సేమ్ ఇదేనండి, సేమ్ సిచ్యువేషన్ ఇదే. సో అందుకని వీడియో చూసేటప్పుడు దయచేసి కొంచెం క్లారిటీగా చూడండి. నేను పడట్లేదు అంటే పాసిబిలిటీ చెప్పాను నా వీడియోలో. అంటే ఒకవేళ మిగతా వాళ్ళకి పడి మనకు పడతలేవు కదా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే స్కీమ్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ ఒక 1 year పడింది చాలా మందికి, ఆ తర్వాత పడలేదు. కానీ ఫస్ట్ 1 year పడ్డ దాంట్లో కూడా చాలా మంది పడలేదు. సో అలాంటప్పుడు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ టైంలో చాలా మంది కేవైసీ లేక ఇంకా వేరే ఇష్యూ వల్ల అందరికి పడి కూడా మిగతా వాళ్ళు పడిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవడం చెప్పాను ఈ వీడియోలో. అది కూడా నేను క్లియర్ చెప్పాను. గవర్నమెంట్ అక్కడ ఆయిల్ కంపెనీకి ఇస్తేనే కదా మనకి ఇవ్వాల్సింది. కానీ ఒకవేళ గవర్నమెంట్ ఆయిల్ కంపెనీకి ఇచ్చి మనకి ఇవ్వాలంటే కూడా మనకి అన్ని కరెక్ట్గా ఉండాలి కదా. సో అది మనం వీడియో చూసేటప్పుడు కొంచెం వీలున్నప్పుడు కంప్లీట్ చూడండి. చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా చదువుతుంటారు కదా. కొంతమంది వీడియో చూసిన వాళ్ళు చదువుతుంటారు, వీడియో చూడని వాళ్ళు కూడా చదువుతుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వీడియో చూడకుండా కింద కామెంట్ చేసి సరే ఏ చెప్పిండ్రు బాబు అంత అబద్ధం అని చెప్పేసి మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు కూడా తెలియకుండా చేయడం అనేది అది చాలా రాంగ్. కామెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియో చూడకుండా కామెంట్ చదివే వాళ్ళు ఉంటారు చాలా మంది ఉంటారు. దాంట్లో వీడియో చూపుకుంటుంది, కింద ఏమైనా రిప్లై ఉంటుంది, కింద ఏమైనా ఆన్సర్ ఉంటుంది అని చెప్పేసి చదివే వాళ్ళు ఉంటారు. అందుకని మీకు వీలున్నప్పుడే వీడియో చూడండి. వీడియో మొత్తం చూసినాక అర్థమైతే కామెంట్ చేయండి. వేరే వాళ్ళు అడిగారు కదా ఇదేంటండి అదేంటండి, అట్లా కామెంట్ చేయండి. అంతేగాని ఇట్లా కామెంట్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఎర్లియర్ వి గాట్ గ్యాస్ సబ్సిడీ, నౌ ఫర్ లాస్ట్ 1 year not receiving subsidy amount in our bank. Enquiry with gas agency and MCH office but no response. ఇదేండి ఇప్పుడు ఏ గ్యాస్ ఏజెన్సీకి అయినా ఏ మున్సిపల్ ఆఫీస్ అయినా ఏంది గవర్నమెంట్ కడితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ కనుక ఆయిల్ కంపెనీకి ఇచ్చి ఆయిల్ కంపెనీ కూడా మనకి ఇవ్వకపోతే గవర్నమెంట్ కూడా నేను డబ్బులు ఇచ్చినాను వాళ్ళకి ఎందుకు ఇస్తలేవు, నాకు చెడ్డ పేరు వస్తుంది గవర్నమెంట్ అంటే కదా. సో మరి ఇక్కడ ఏదెవరు? చిన్న లాజిక్ అది. ఇంకొకరు అడిగారు, ఈ అన్న మా గ్యాస్ కనెక్షన్ మా హస్బెండ్ నేమ్ పైన ఉంది, నా నేమ్ పైన చేంజ్ చెయ్యమని అడిగితే హెచ్పి వాళ్ళు చేంజ్ చెయ్యము అని చెప్తున్నారు. రేషన్ కార్డు నా నేమ్ పైన, గ్యాస్ కనెక్షన్ మా హస్బెండ్ నేమ్ పైన ఉండడం వల్ల మాకు సబ్సిడీ రావడం లేదు, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందని అడుగుతున్నారు. ఆల్రెడీ రిప్లై అయితే ఇచ్చాను. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ కనుక అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉంటే వింటారని మళ్ళీ నేను కామెంట్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్ అంటే సింపుల్ ఏం కాదనుకోండి. డైరెక్ట్ గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు. పెట్టుకుంటే అంటే హస్బెండ్ పేరు మీద గ్యాస్ కనెక్షన్ కదా, డైరెక్ట్ మీ పేరు మీద ఇంకో గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు. జస్ట్ కనెక్షన్ తీసుకోవచ్చు. అంటే ఒక 1000 రూపీస్ కడితే కనెక్షన్ ఇచ్చేస్తారు. సిలిండర్ అవసరం లేదు, సిలిండర్ స్టవ్స్ అవసరం లేదు. బుక్ ఇస్తారంటే గ్యాస్ బుక్ ఇస్తారు. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఒక 2 సంవత్సరాలు మీరు కనుక అక్కడ మీరు గ్యాస్ బుక్ చేయాలనుకోండి, దాన్ని ఓవర్ పట్టుకోరు. అంతే సింపుల్. పర్సనల్ ఒపీనియన్ ఇది. 1500 కడితే బుక్ ఇచ్చేస్తారు అంతే. సిలిండర్ లో మీ దగ్గర పాతే ఉంటే స్టవ్ అన్ని మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు దాన్ని సపరేట్ గా డబ్బులు కట్టే అవసరం ఏమీ లేదు. మీ పేరు మీద గ్యాస్ వచ్చేస్తుంది. అదే తీసుకెళ్లి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళేసి రేషన్ కార్డు లింక్ చేసుకుంటే పుడిచిపోతుంది. అంతే సింపుల్. ఇంకొకరు అడుగుతున్నారు, విజయలక్ష్మి గారు మళ్ళీ కామెంట్ పెట్టారు. సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి రేషన్ కార్డు హోల్డర్ కి ఇచ్చే 1000 రూపాయల గురించి ఒక వీడియో డీటెయిల్ గా చెప్పండి, ఎలా అప్లై చేయాలో ప్లీజ్ అని పెట్టారు. యాక్చువల్ గా ఇది సంబంధించిన వీడియోని ఆల్రెడీ చేశానండి. ఈ 1000 రూపాయలు సంబంధించిన రేషన్ కార్డు వాళ్ళకి చాలా మంది దాని కింద కూడా చాలా రకరకాల కామెంట్ పెట్టారు. అంతా వల్గర్ గా ఏంటంటే చూడరు అసలు ఏం చెప్పిన వీడియోలో అసలు ఏముందని కూడా ఏం చూడకుండా ఇష్టం జస్ట్ టకాటా స్కిప్ చేసుకోవడం, లేకపోతే ఏదో ఒక దగ్గర ఇచ్చిండు ఇయ్యలేదని ఒక సెంటెన్స్ ఒక్క వర్డ్ పట్టుకొని కింద ఇష్టమైన కామెంట్ పెట్టారు. సో యాక్చువల్ గా మళ్ళీ చెప్తున్నాను, ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 1000 రూపాయల స్కీమ్ అనే ఏదైతే ఉందో ఇది ఒక ఫేక్ న్యూస్. యాక్చువల్ చెప్పాలంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ డీటెయిల్స్ లేవు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎటువంటి డీటెయిల్స్ లేవు. ఇది కొన్ని వెబ్సైట్లు పని కట్టుకొని వాళ్ళు ఏదో చూడాలనో, జనాలు చదవాలనో, సైట్ ఓపెన్ చేయాలనో, వెబ్ ఓపెన్ చేయాలనో వాళ్ళు రాసుకుంటూ పోయారు అంతే. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏది కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు.
ఏం పెద్ద నమ్మకండి. ఒకవేళ నిజమైతే నేను డైరెక్ట్గా ఖచ్చితంగా వీడియో పెడతాను. సో ఇప్పటికైతే రైట్ నౌ ఇది ఫేక్ న్యూసే. సో ఇదండి ఇలాంటి వీడియో. రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసేవాళ్ళు దయచేసి మొత్తం చూడండి, చూసిన తర్వాత కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.